ఇదిగోండి ఇంకా మీకు ఇక్కడ దాకా చూపించాం కదా మేము ఖాళీ చేసేస్తున్నామని. ఇప్పుడు మేము డైరెక్ట్ ముందు లగేజ్ అంతా బస్సులో పెట్టేసుకుని ముందు పిల్లలు అది ఉన్నారు కదండి టిఫిన్ పెట్టేద్దామని టిఫిన్ తీసుకెళ్తున్నారు అనమాట వావసాల్లో. ఇంకా అక్కడికి వెళ్ళి మంచి వాళ్ళు చూసి వచ్చాక మమ్మల్ని ఫోన్ చేస్తామన్నారు రమ్మని. ఈ లోపల మేము కూడా ఈ చుట్టుపక్కల చూసారండి నిజంగా ఆ సూర్యుడు వస్తున్నది కరెక్ట్గా కిరణాలు పడుతున్నాయి. అది మీకు కెమెరాలోంచి ఇలా వీడియో చూపించే కన్నా డైరెక్ట్గా రియల్గా చూస్తేనే దాని అందం రెట్టింపు అయిపోతుందండి. అసలు ఎంత మనసుకు ఆహ్లాదకరంగా అనిపించిందో. ఆ కొండల దగ్గర చాలాసేపు అక్కడే మా వాళ్ళందరూ అక్కడే కూర్చుని ఇంచేపు ఫోటోలు అవి తీసుకున్నారు. ఇంకా లగేజ్ అది పెట్టేయాలి కదా మరి అందరూ ఏనని చెప్పేసి బస్సులో పెట్టేసి లగేజ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అక్కడికి వెళ్దామని చెప్పేసి చూస్తారని చెప్పి తీస్తావా కిరణాలు. ఇదిగోండి మా వారు అది వస్తున్నారు, వెనకాల మేము వస్తున్నామన్నమాట. ఇంకా రూమ్ అది ఖాళీ చేసేసాం కదా, ఇంకా వాటర్ బాటిల్లో కొంచెం నీళ్ళు వాటర్ నింపేసి అంటే ఆల్రెడీ టిన్లు ఉన్నాయిలేండి లోన, మళ్ళీ టిఫిన్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా బాటిల్స్ పట్టుకుని వెళ్తున్నాం, క్యారీ చేసాం. అదిగోండి వస్తున్నాం కదా హారిక, నేను మా తోడుకోళ్ళు మా కోళ్ళు. అంటే అదే మా తోడుకోళ్ళు పెద్ద కోళ్ళు మాట, తను సోజీ మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా ఫంక్షన్ అది జరిగింది కదా, వీడియో తీసాను కదా నేను. అయితే ఇంకా రిషి వరకు ఈ సంవత్సరం చలి కూడా తక్కువ అంటమ్మా. అవును, అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేసిన డిసెంబర్ నెల కాబట్టి డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది, స్వెటర్స్ అది పెట్టుకోవాలని. ఇదిగోండి అంటే జర్నీ తిరిగినప్పుడు చల్లగానే ఉంది, బస్సులో వెళ్ళినప్పుడు చల్లగానే ఉంది. ఇదిగోండి ఇంకా లగేజ్ అది పట్టుకుని మా చిన్నోడు చూసారా సెల్ఫీలో పెద్ద చూపించేస్తున్నాడు, అంటే చుట్టూరు చూస్తారని ఆ వ్యూ పాయింట్ చూపించాం కదా. నార్మల్గా నేను చూసినప్పుడు చాలా బాగుందమ్మా, అంటే మన కెమెరా ఎంతవరకు చూపిస్తుందో మనకు సరిగ్గా తెలియదు కానీ మన రియలైజ్ తో చూసినప్పుడు మాత్రం ఆ లొకేషన్స్ ఆ ప్లేసెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అందుకనే చూపిద్దామని చెప్పి అన్ని చూపించా. అంటే వెనకాల అసలు మా ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల సత్రమే కాకుండా ఇంకా చాలా సత్రాలు మీకు తెలిసిందే కదా, క్యాష్తో పెడుతూ ఉంటారు, చాలా ఉన్నాయన్నమాట. అందరూ చక్కగా చాలామంది ఎక్కువగా నేను మహారాష్ట్ర వాళ్ళని ఎక్కువ చూసినట్టున్నాను, హిందీ ఎక్కువ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడు వాళ్ళు ఎక్కువ దర్శనం చేసుకుంటున్నారండి, ఎక్కువ మంది వస్తున్నారండి. బస్సులు కట్టించేసుకుని రోడ్డు మీదే వంట చేసేసుకుని అక్కడే మొత్తం ఫ్యామిలీ అంతా చక్కగా ఇంచుమించు ఓ సైడ్ కూర్చొని తినేసి మళ్ళీ స్థానాలు అది బయట మనకు ఉంటున్నాయి కదండి పబ్లిక్ వాష్రూమ్స్ అయ్యి, చక్కగా ఇంకా అక్కడే అన్నీ అయిపోయి దర్శనం చేసేసుకుంటున్నారు. భలే అనిపించింది. వాళ్ళు మేము వస్తున్నాము రూమ్కి ఇంకా తీసుకోలేదు, కొండ ఎక్కాము, ఎక్కేటప్పటికి వాళ్ళు వంటలు మాట మంచి గుమగుమలాడుతూ సువాసనలు అందిస్తూ ఉన్నారు. మనం వస్తున్నప్పుడు స్టార్టింగ్ అక్కడ రూమ్కి తీసుకోక ముందు మాట కొండ ఎక్కినప్పుడు గుర్తుందా, రోడ్డు మీదే బరకం వేసేసుకుని అక్కడే తింటున్నారు. బాగుంది ఆ ఫీల్ కూడా, అంటే అది కూడా బాగుంటది, ఆ ఎంజాయ్మెంట్ కూడా అది ఇంకొక కొత్తగా ఉంటుంది. ఇక్కడేమో సాక్షి గణపతి అండి మీకు తెలుసు కదండి. ఇంకా ముందు ఈ గుడికి వెళ్ళాం ఫస్ట్, అసలు శ్రీశైలం దర్శనం చేసుకునే ముందు సాక్షి గణపతికి దర్శనం చేసుకుని అప్పుడు శ్రీశైలం వెళ్ళాలంటారు. ఇదిగోండి ఇక్కడే షాపింగ్ కూడా చూసాను నేను, ఇంకో దుక్కుని చూసాము. ఇదేమో సాక్షి గణపతి ఉన్న ఏరియాలో ఉన్న షాపింగ్ మాట అండి. ఆ వడియాలు చూసారండి, రేగుడియాలు ఎంతంత ఉన్నాయి. ఫస్ట్ టైం అప్పడాల కన్నా దారుణంగా చపాతీలా చేశారు రేగడియాల్ని. అయితే మేము తిందాం టేస్ట్ చేద్దామని అదే తీసుకెళ్దామని అనుకున్నాము, కానీ వేరే ప్లేస్లో ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి, అవి అయితే బాగుంటాయి కదా క్యారీ చేయడానికి అనుకున్నాం. సరే అని చెప్పేసి ఇక్కడైనా పోనీ టేస్ట్ చేసి ఇక్కడ బాగుంటే ఇవే తీసేసుకోవచ్చు అనుకున్నాం. తింటేనేమో నాకు కొంచెం ఉప్పగా అనిపించింది, అంటే కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది. వామో స్వీట్ కన్నా ఉప్పు ఎక్కువగా ఉంది వద్దులే అనిపించింది. ఇక్కడ చూస్తే మీరు కొబ్బరికాయలు చిన్న చిన్ని కొబ్బరికాయలు అండి, దిష్టి పూసలు ఎన్ని రకాలు చూపించారంటే అడవి మూలికలు ఎన్నెన్నో చెప్తున్నారు. అవన్నీ నిజమో కాదో నాకు అసలు తెలీదు, కానీ చూడగానే కొంచెం కొత్తగా అనిపించి ప్రతిదీ కూడా నేను వీడియో కూడా కొంచెం తీసాము, అలాగే ఫొటోస్ కూడా తీసినవి కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆడుకునే వస్తువులు అంటారా పిల్లలు ఎక్కడైనా ఉంటాయి, కానీ మూలికలు ఏం మొక్కలండి, ఇంకా మహాబిల్వం మొక్కలు కూడా ఉన్నాయి, కొన్ని కొమ్మలు పెట్టి అమ్మేస్తున్నారు, కొందరేమో ఏరుతోటి కూడా ఉన్నాయి. నేను ఇంకా దూరం లాంగ్ కుదరదని ఇంకా తీసుకోలేదు అన్నమాట నేను. అటకేశ్వర స్వామి గుడికైతే వస్తున్నాము. అయితే ఎత్తుగా ఉంది, నాకు కొంచెం ఆవేశంగా ఉంది, శీతాకాలం కదా కొంచెం చాలా దూరం, ఒక రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకా దూరం ఉంది, ఒకసారి వెనక్కి తిరిగి చూపించి ఎంత దూరం నడిచి వచ్చాము. ఆ హైవే దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట.
పైకి ఎక్కడం కిందకి దిగడం రెండుని కదా. అయితే షాపింగ్ చేద్దామని చూసాము. రేగొడియాలు అడవి ఉల్లిపాయ కోసమని వెతికాను. శ్రీశైలంలో అమ్ముతారని తెలిసి నాకు కనపడలేదు. మహాబెలువం మొక్కలు ఉన్నాయి కానీ వాళ్ళ కొమ్మలే మట్టి పెట్టేసి అమ్మేస్తున్నారు. నేను అనుకోకుండా ఆ పాట్ పెట్టారు కదని పాట్ అదే మొక్కను ఎలా పట్టుకున్నాను. మొక్క వచ్చేసింది, దానికి వేయలేదు. ఇంక తీసుకుందాం అనుకునేదాన్ని డ్రాప్ అయిపోయినమాట. వేరు లేదంటే మనకి ఎందుకు ఇంత. నేను మళ్ళీ ఏకంగా ఆంధ్రప్రదేశ్ అక్కడికి వెళ్ళాలి, అంటే హైదరాబాద్ నుంచి మళ్ళీ రావద్దు, చాలా లాంగ్ జర్నీ వెళ్ళాలి. ఇంకెందుకని చెప్పేసి ఇంకా ఆ కొమ్మ అయితే బతకదు. ఏదో లోకల్ వాళ్ళకైతే ఏమో బతకచ్చేమో, మరి నాకు తెలీదు. ఖాళీ బాటిల్స్ రెండు పట్టుకెళ్తున్నాము వాటర్ నింపడానికి. కోతులు చూడండి వెనకాల వచ్చేస్తున్నాయి. వాటికి ఫుడ్ మనం ఫీడ్ చేయక్కర్లేదు కానీ అవే వచ్చేస్తున్నాయి. కోతులు అయ్యినండి చాలా ఉన్నాయి. అడవి కదా, అడవి అంటే వాటికే సొంతం. మనం అంటే అక్కడికి వెళ్ళి దర్శనం అది చేసుకోవడానికి వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేస్తున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు అక్కడ రోడ్డు మీద బోర్డులు అయితే పెట్టారండి. వాటికి కోతులు గది ఫుడ్ అది ఫీడ్ చేయొద్దు, డబ్బులు ఇంతనే జరిమానా వేయాల్సి వస్తుంది అది ఇది అని చెప్పేసి పెట్టారు. నిజమేలేండి. వాటి వల్ల ఏంటంటే ఫుడ్ వేయడం వల్ల రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ట్రావెల్స్ ఏమో స్పీడ్గా కార్లు అది వెళ్ళినప్పుడు వాటికి కూడా ప్రమాదం కదా. ఇప్పుడు మీకు చూపిస్తుంది హట్కేశ్వర స్వామి శివాలయం అండి. అంటే అమ్మవారు ఉన్నారు, శివాలయం ఈశ్వరుడిది ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామిది. మళ్ళీ పిల్లలది కలగలేని వాళ్ళకి కూడా మీకు స్టార్టింగ్లో పెద్ద చెట్టు ఉంది కదండి, దాని చుట్టూ తిరిగి మొక్కుకొని కట్టుకోవాలనుకుంటాను. అయితే మేము మామూలుగా దండం పెట్టేసుకున్నాము. కానీ ఈ చెట్లను చూసినప్పుడు అసలు ఎంత బాగుందంటే, అసలు ఎవరో ఏదో ఏర్పాటు చేసినట్టుగా సృష్టి, అంటే దానికి అది పెరిగి అడవి అంటే ఇంకా మీకు చెప్పక్కర్లేదు. అలాంటిది చూస్తుంటే అంత పెద్ద పెద్ద వృక్షాలు, ఇక్కడేమో రూపాయి కాసు నిలబెట్టి మనసులో అనుకునేవి అది నిజమవుతాయని. అది చాలామంది కూడా ట్రై చేశారు. మా సాన్వి, సహస్ర, హారిక లాస్ట్ టైంలో హారిక వెళ్ళి హారిక కూడా పెట్టింది. ఇక్కడ లలితమాతది శ్రీచక్రం పూజ అయితే జరుగుతుందన్నమాట అండి. సరే అని చెప్పేసి కరెక్ట్గా మంచిగా హారతి ఇచ్చే టైంకి వెళ్ళామన్నమాట. కుంకుమ పూజ అది అయిన తర్వాత ఇంకా అక్కడ హారతి తీసేసుకుని ఇంకా అవన్నీ కోతులేండి. ఇంతకీ నాకు ఎందుకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మనమే వాటి ప్లేస్లోకి వెళ్ళి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. అంతే కదా, అంటే చెట్లు అన్నీ అడవికి వాటికే సొంతం, కోతులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి. తోట తోట కాదు చెట్లు చూడండి, ఏనాటి చెట్లు ఎంత అందంగా ఉందంటే చూడడానికి. నాకు దైవ దర్శనం, అమ్మవారిని దర్శించుకున్నాం. అలాగే ఇక్కడ ఈ మొక్కలను చూస్తుంటే అసలు ఎంత ఆనందం అనిపిస్తుందంటే నాకు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అలాగే చెట్టు చూడండి, మర్రి చెట్టు అనుకుంటున్నాను నేనైతే. అసలు మర్రి చెట్టేలేండి. ఎంత పెద్ద చెట్టు అంటే ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందో ఆ మాను చూస్తుంటే అర్థమైపోతుంది. అందులో నాకు మొక్కలంటే చాలా ఇష్టం కదా. ఇంకా చూస్తుంటే నాకు ఇంకా కడుపు నిండిపోయింది అన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం కూడా. ఆ మొక్కల మధ్యలో ఆ గుడులు, ఆ కోటులు, ఇంకంతా గ్రీనరీ, ఇంకా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందన్నమాట. ఇంకా మీకు అర్థమైపోతుంది నన్ను చూడగానే. నాకైతే అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు, కూర్చోనిపిస్తుంది. ఇలా ఇక్కడ కూర్చొని చూస్తుంటే వే ఆఫ్ అసలు ఎంత బాగుందంటే ఆ మొక్కలు. నాకు ఏంటో తెలియదు, మొక్కలు చూసేటప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి మా పిల్లలు కూడా రాయించేసారా చూడండి. ఎంతో కొంత మనకి తోచింది కొద్దిగా రాయిస్తే అన్నం ప్రసాదం పెడుతున్నారు కదండి అందరికీ. గోశాలకు రాయించారా, మంచిది. గో సంరక్షణకి నాకు సంతోషంగానే ఉంది. ఇదిగోండి. ఏం చూస్తున్నావు హారిక? కోతుందా? అవి దెబ్బలాడేసుకుంటున్నాయి, అల్లరి కూడా చేస్తున్నాయి, పిల్లలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా ఇక్కడైతే గోళ్ళని సంరక్షిస్తున్నారండి. అవతల పక్కన పెద్దవి ఉన్నాయి, ఇక్కడ దూడలను పెంచుతున్నారు అన్నమాట. షెడ్లు దూడలు ఉన్నాయి ప్రస్తుతానికి. నేనైతే ఇంకా నాకు ఇష్టం అన్నమాట ఈ మొక్కలన్నా, ఈ అడవి పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు చూడగానే ఏంటో తెలీదు, ఏదో ఆస్తి కొనుక్కుంటే ఆనందపడిపోతారు చూసారా, అలాగా వాటిని చూడగానే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. నా పర్సనల్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. లొకేషన్ అసలు ఎంత బాగుందంటే, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఆహారం, నిజంగా వాళ్ళదండి ఆ అదృష్టం. అంటే మనం సిటీలో ఉండి ఎంచేపు ఆ లైటింగ్స్లోని, ఆ ట్రాఫిక్లోని, మాల్స్లో తప్ప
సౌండ్స్లో తప్ప అంత పొల్యూషన్లో బతుకుతాం. అదే మనకి ఏదో గొప్పగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ రియల్గా ఉంటే అసలు ఒక్క 10 నిమిషాలు ఉన్న నాకైతే ఏజ్ తగ్గిపోయినట్టు అనిపించిందండి. అంత హెల్తీగా అనిపించింది. అక్కడ ఆ కాసేపు ఉన్న స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే, ఏదైనా ప్రకృతిలో కొండల్లో ఉండే గాలి, మనుషులు అంతా కూడా వాళ్ళు నిజంగా హెల్తీగా ఉన్నారండి. హెల్తీగా నిజంగా నాకు అదే అనిపించింది. స్వీట్ కార్న్ అయితే ఇంకా అందరం ఫుల్ తినలేం కదా, అందరం ఆఫ్ చేసుకుని పొద్దుటే కాబట్టి టిఫిన్ అయిపోయిందిలే అనుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు, ఇప్పుడు హాటకేశ్వర స్వామి ఆలయం చూసేసిన తర్వాత ఆపోజిట్లో కిందకి పాలధార, పంచదార అని చెప్పేసి నీళ్ళు వస్తూ ఉంటాయన్నమాట. అమ్మవారి నుంచి పడుతూ ఉంటాయి. ఒక పక్కన కమ్మగా ఉన్నట్టు, ఒక పక్కన కొంచెం లైట్ స్వీట్నెస్ ఉన్నట్టమాట. పాలు టేస్ట్ని కొంచెం తీపి పడితే సపరేట్గా ఉంటాయి కలర్. అయితే ఇక్కడ దిగుతున్నప్పుడు ఇంతకీ మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే రమణ గారు, అది నేను చూడలేదు, నాకు తెలియదు, మనకు తెలియదు కదా. మేము ఏంటంటే మొక్కజొన్న పొత్తులు అన్నీ తినేసాక వెళ్దాము, అక్కడ డస్ట్బిన్ వేసేసని ఆగామట. మా వాళ్ళు ఫాస్ట్గా తినేసారు, మా వాళ్ళు కొంతమంది దిగిపోయారు. మేము ముగ్గురు వెళ్తున్నాం, సాయిరమ్మ, నేను, పరశురాము, మేము ముగ్గురు వెళ్తున్నాం. హారిక అది ముందు దిగిపోయారు. ఇంకా మా వారు కూడా నేను దిగలేనని ఆయన పైన ఉండిపోయారు. ఇదిగోండి ఇంకా లొకేషన్ చూడగానే నేనైతే మా వాళ్ళతో చెప్తుంటే మీరు వినపడే ఉంటుంది కదా, ఎంత బాగుందో చూడని. మొక్కలండి గుబురుగా పెరిగిపోయి, అవుననుకో. దిగేటప్పుడు బాగానే దిగిపోయావండి, ఎక్కేటప్పుడు ఉందండి మరి వామ్మో. దిగినప్పుడు ఏమనిపించలేదు, ఎందుకంటే ఈ పచ్చని కొండలు చూస్తూ దిగిపోతాం కదా, ఆ ఆనందం వేరనుకోండి. కానీ ఇంకా అంటే హెల్తీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా దిగిపోవచ్చు, కొంచెం అలవాటు కూడా ఉండాలి. ఇదిగోండి ఇక్కడే ఇదిగోండి చూసారా అమ్మవారి విగ్రహం దగ్గర నుంచి, అదిగోండి నిజంగా కొంచెం తీపిని కొంచెం అలాగే ఉన్నాయండి టేస్ట్ అయితే. నేను ఆ బాటిల్ క్యారీ చేశాను కదా, ముందే హాటకేశ్వర స్వామి దగ్గర నుంచే క్యారీ చేశాను, అక్కడేమో అనుకుని తర్వాత తెలిసింది ఇక్కడంట. ఇంకా అదే ఆ బాటిల్స్ పట్టుకుని వచ్చాము, నీళ్ళు పట్టుకున్నాము. ఇంకా లోయ అనమాట అండి ఇదంతా కూడా, కొంచెం కొండలే. సేఫ్టీగా అన్నీ కట్టారు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లలతో మరీ జాగ్రత్తగా ఉండాలి. గమ్మున స్లిప్ అయినా చేసినా మనకి భయం కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలి. ఫొటోస్ అయ్యి పక్కన పెడితే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఫొటోస్ కోసం అది చివరికి వెళ్ళి నించుంటారు కదా, ఆ విషయంలో కొంచెం మనం కేర్ తీసుకోవాలండి. అంటే భయం ఉండాలి ఖచ్చితంగా. ఎంత అందం చూసినా కూడా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా చూసారండి ఎంత కార్ అడవి. ఇక్కడ చూసారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే అండి, గార్డెన్ ఛానల్ ఉంది కదా మనకి, ఆ గార్డెన్ ఛానల్ ఫాలో అవుతుంటారంట. వెళ్ళేటప్పుడు నేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని వచ్చేటప్పుడు ఆపి మాట్లాడారన్నమాట. చక్కగా చూసారు కదా, చూడగానే పలకరిస్తుంటే మన కుటుంబ సభ్యులు మన వాళ్ళే మనల్ని పలకరిస్తున్నట్టు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. వద్దన్నా సరే మీరు ఏదో ఒకటి తీసుకోవాలి నాకు గుర్తుగా అని చెప్పేసి అన్నారు. నేనైతే గవ్వలు ఇవ్వండి అయితేనంటే 5 గవ్వలు ఇచ్చారన్నమాట. 5 గవ్వలు తీసుకున్నాను. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా కనబడుతుంటే అదిగో నా మొహం చూసేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే, అంత హ్యాపీ అన్నమాట. ఇంకా వచ్చేసాము, పైకి వచ్చేసిన తర్వాత ఇంకా బ్రేక్ తీసుకున్నాం. అక్కడ ఇంకా వీడియో తీసుకోలేదు, ఇంకా పైకి ఎక్కాం కదండి, ఇంకా ఆప్సపాలు పడిపోయామన్నమాట. సరే అని చెప్పేసి అక్కడ ఆగి మళ్ళీ ఎవరైనా వాటర్ తాగినా, డ్రింక్స్ తాగినా, ఏదైనా స్నాక్స్ తీసుకొని అక్కడ తినేసి అక్కడ కాసేపు కూర్చుని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయి ఇంకో ప్లేసు శిఖరం చూడడానికి వచ్చామండి. మనకి శ్రీశైలం శిఖరం తెలుసు కదండి, గుడి శిఖరం చూడడానికి. ఇక్కడి నుంచి డైరెక్ట్ మనకి నందీశ్వరం నుంచి చూస్తానికి, అదే మీకు తెలుసు కదా, నందీశ్వరం నుంచి చూస్తే శిఖరం కనపడుతుంది, గుడి శిఖరాలు కనపడతాయి. అలాగే ఇంకా మనకు స్పష్టంగా తెలియదంటే బైనాకులర్స్ లోంచి కూడా చూడొచ్చండి, డబ్బులతో పే చేసి. ఎంతో కదండి 10 రూపీస్. అయితే ఇది కూడా మెట్లు ఎక్కాలి, ఇంకా అక్కడ ఇక్కడ ఎక్కాలంటే కొంచెం పెద్దోళ్ళు అది ఉన్నారు కదా అని చెప్పేసి ఇంక ఎక్కలేమని నేను కూడా ఎక్కలేకపోతున్నాను అండి. ఇంకేం చేస్తామంటే ఆటో పూర్వం చేసుకుని రోడ్ వే ఉందన్నమాట, ఆటో ఎక్కేసి మేము వచ్చేసాం. దిగేటప్పుడు మామూలుగా సింపుల్గా మెట్లు దిగడం ఈజీ కాబట్టి దిగిపోయామన్నమాట. ఎక్కేటప్పుడే కొంచెం ఇబ్బంది అనిపిస్తుందని ఆటో పురవాయించారు. ఆటోలో వచ్చేసాము గుడి దగ్గరికి. ఇక్కడైతే అండి ఒక్కొక్క చోటు ఒక్కొక్క ప్రత్యేకత అన్నమాట. ఇంక ఇక్కడి నుంచి కొండలు చూస్తుంటే మరో ఊటీ ఉన్నట్టండి, ఊటీ దగ్గర ఉన్నట్టే ఉందన్నమాట. అంటే ఒక్కొక్క ప్లేస్లో మంచుతోటి ఉంది, ఓ ప్లేస్లో కిరణాలు అక్కడక్కడ పడుతున్నాయి, మబ్బు కింద ఉందన్నమాట. మేము వెళ్ళిన టైం అటువంటిది, అందుకే అంత అందంగా కనబడ్డాయి ఆ పర్వతాలు అయ్యని. అసలు ఇటువంటి సంపద అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అసలు ఎంత టూరిజం అండి, అసలు నిజంగా చూడాలే కానీ అసలు ఆ ఫెసిలిటీస్ అవి పెట్టుంటే కనుక అసలు
ప్లేసెస్ ఉన్నాయని వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. అసలు మన దేశంలోనే ఎన్నో అందాలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇలా శ్రీశైలంలో అది ప్రత్యేకత, దేవుడిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, ఇలాగా మనం నేచర్ని కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా నాన్న. ఎంత బాగుందో చూడమ్మా లొకేషన్. ఇంకా మాకు తీయడానికి ప్రత్యేకించి అంటూ వెళ్ళలేదు కదండి. ఆ జనాల్లో వెళ్ళడం, ఆ లైన్ లో నుంచి ఆగడానికి అంత లేదమ్మా. కొంచెం జనాలు గట్టి ఎక్కువ మంది ఉండడం వల్ల మనం పర్టికులర్ గా ఆగలేకపోతాం. ఆ పర్వతాలు ఒకదానికొకటి ఏదో ఆనుకుని ఉన్నాయి. ఇక్కడైతే చూసారు కదా, సాన్వి అయితే చూస్తుంది. చూసారుగా ఎలా ఉంది? కనపడిందా గోపురం? కనపడిందా చిన్నడా? చూస్తావా? చూడవా? మేము పిల్లలైతే చూస్తున్నాం. మా రిషాన్ అయితే పడుతున్నారు. బాగా మరి ఎలా ఉంది? మరి ఊటీలా ఉంది కదా కదా. డ్యామ్ నీళ్ళు, డ్యామ్ ఏది? డ్యామ్ నీళ్ళు అదిగో మధ్యలో ఎండ ఎంత బాగుంది చూడడానికి. ఇటు చూడండి, అసలు లొకేషన్ అదిరిపోయింది. అసలు సాయిరామ్ కూడా చూస్తున్నారా? అసలు హారికతో అదే అంటున్నాను అనమాట, మరీ ఒక చిన్న ఊటీలా ఉందని చెప్పేసి. నిజంగా అంతే బాగుందండి. ఇంకా పూల మొక్కలు అయ్యి పెంచితే అసలు ఎంత బాగుంటుందో అనిపించింది. అయితే ఒకటి, అన్ని కొండలో కొంచెం ఈ కొండ ఎత్తుమటండి, అందుకే లొకేషన్స్ అన్ని కొండలు క్లియర్గా మనకు కనబడతాయి. అలాగే శిఖరం కూడా, అదే మన శ్రీశైలంది గుడి శిఖరాలు కూడా పై చూస్తాం కదండి, గోపురం అదిని, అవన్నీ కూడా బాగా కనపడతాయి అన్నమాట. ఇక్కడ నందీశ్వర స్వామి దగ్గర నుంచి చూడాలన్నమాట, ఒకరి తర్వాత ఒకరు. ఇంకా కిందకు వచ్చేసాక అండి అందరూ రాళ్ళు పెరుస్తున్నారు, ఇల్లు కట్టాలి అదే అనుకుంటారంట కదా. సరే అని చెప్పేసి నేను ఇక్కడ అడుగుతుంటే మా కాళ్ళు అది నవ్వుతుందన్నమాట. ఏంటంటే వాళ్ళు నన్ను కామెంట్ చేశారన్నమాట, ఏమని చదువుకోవడానికి బుక్, పెన్ను, టీచర్ చెప్పడానికి అని ఇలాగని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. నేనైతే ఇంకా నవ్వుకుంటూ, అక్కడ వెనకాల శివలింగాలు అవి ఉన్నాయండి, ఫోటోలు అవి దిగమాట ఫ్యామిలీ అందరం కూడా. అలాగే ఇక్కడ సాన్వి, శాస్త్ర వీళ్ళన్నారు కదా చిన్నపిల్లలు, వాళ్ళేమో ఫోటోలు దిగుతున్నారు. మరి రిషి అంట వాళ్ళ పెద్దక్క ఒళ్ళో కూర్చున్నాడంట, కానీ వాళ్ళ చిన్నక్క ఒళ్ళో కూర్చోలేదండి. అక్కడ కోపగించుకుందండి సహస్ర. మొత్తం మీద ఎలా అయితే కూర్చోబెట్టామనుకోండి. ఇదిగోండి, ఇది సరదాగా శ్రీశైలం ఇలా జరిగిందన్నమాట. మీకు నచ్చిందా? నాకు నచ్చిందంతా మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.